వెల్కమ్ టు ఓకే టీవీ. ధ్రువ్ విక్రమ్ బ్రేకప్ రూమర్స్ పై అనుపమ పరమేశ్వరన్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఒక్క మాటతో అందరికీ కౌంటర్ ఇచ్చేసింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే వార్త వైరల్ అవుతుంది. ధ్రువ్ విక్రమ్ తో రిలేషన్షిప్ లో ఉందని, ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిపోయిందని, అందుకే అనుపమ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అంత ఎమోషనల్ గా ఉన్నాయి అంటూ పలువురు ఇలా రకరకాలుగా కథనాలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటూ కొన్ని నిర్ధారణ లేని కథనాలు కూడా సోషల్ మీడియాలో చక్కలు కొట్టాయి. కానీ వీటిపై అనుపమ ఇంతకాలంగా మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు తొలిసారి ఈ రూమర్స్ పై స్పందించారు. నా జీవితంలో ఏం జరుగుతుందో మీకేం తెలుసు అంటూ ఒక మాటతో అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు అనుపమ ఏమన్నారు? ధ్రువ్ విక్రమ్ తో రిలేషన్షిప్ గురించి ఏమైనా ఒప్పుకున్నారా, లేక బ్రేకప్ వార్తలను పూర్తిగా ఖండించారా? ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఎలా మొదలయ్యాయి ఈ రూమర్స్? కొన్ని నెలల క్రితం అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాకు దూరమయ్యారు. చాలా రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ లోకి తిరిగి వచ్చి కొన్ని ఫోటోలు, అలాగే ఒక ఎమోషనల్ క్యాప్షన్ షేర్ చేశారు. ఆ పోస్ట్ లో నన్ను నేను ఎంచుకోవడం, స్వేచ్ఛగా జీవించడం, మార్పును అంగీకరించడం ఇవన్నీ వంటి భావనలను వ్యక్తం చేశారు. ఈ క్యాప్షన్ చూసిన వెంటనే నెటిజన్లు దానికి తమకు నచ్చిన అర్థాలు చెప్పడం మొదలు పెట్టారు. ధ్రువ్ విక్రమ్ తో బ్రేకప్ అయిందేమో, అందుకే ఇలా పోస్ట్ పెట్టిందేమో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ధ్రువ్ విక్రమ్ రిలేషన్షిప్ వార్తలు ఎలా వచ్చాయి? అనుపమ, ధ్రువ్ విక్రమ్ కలిసి బైసన్ కాలమాదన్ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఈ రిలేషన్షిప్ పై అధికారికంగా అనుపమ కానీ ధ్రువ్ గానీ ఎప్పుడూ ధృవీకరించలేదు. అంటే ఈ రిలేషన్షిప్ కూడా అధికారికంగా ఎప్పుడూ కన్ఫర్మ్ కాలేదు. ఇక బ్రేకప్ రూమర్స్ మరింత పెరగడానికి కారణం ఏంటి అంటే, ఇటీవల సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, చెన్నైలో ఒక హోటల్లో వాగ్వాదం జరిగిందని, అంతేకాకుండా అనుపమ కోపంతో ధ్రువ్ పై చెప్పుతో దాడి చేసిందని నిర్ధారణ లేని ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి అధికారాలు ఆధారాలు లేవు. ఇద్దరిలో ఎవరు కూడా వాటిని ధృవీకరించలేదు. అనుపమ ఎట్టకెలకు స్పందించింది ఇటీవల తన సినిమా ప్రమోషన్ సందర్భంగా. ఈ బ్రేకప్ రూమర్స్ గురించి అనుపమ మీడియా ప్రశ్నించింది. దానికి ఆమె చాలా ప్రశాంతంగా కానీ చాలా స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ, అది నా సోషల్ మీడియా అకౌంట్, నేను ఎలాంటి బాధను బయట పెట్టడానికి ఆ పోస్ట్ చేయలేదు. ఒక మహిళలో వచ్చే మార్పు గురించి మాత్రమే చెప్పాను. దానికి నా గౌరవం ఉంది అని స్పష్టత చేశారు. అంతేకాదు అనుపమ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. నా గురించి మీకేం తెలుసు? నా జీవితంలో ఏం జరుగుతుందో మీరు ఎలా తెలుసుకుంటుంది? నేను సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ను చూసి నా వ్యక్తిగత జీవితంపై నిర్ణయాలు తీసుకోవద్దు అని అన్నారు. ఈ ఒక్క కమెంట్తోని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసినట్టయింది. బ్రేకప్ను ఒప్పుకుందా? ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ అయ్యింది. అనుపమ అవును బ్రేకప్ జరిగింది అని ఎక్కడా చెప్పలేదు. అలాగే అసలు మేము ఇద్దరం రిలేషన్షిప్లోనే లేము అని కూడా చెప్పలేదు. ఆమె చెప్పిన విషయం ఒకటే, సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్కు రిలేషన్షిప్ అర్థాలు వెతకవద్దు అని, అంతే. కాబట్టి బ్రేకప్ జరిగిందని కూడా అధికారికంగా చెప్పలేదు, జరగలేదని కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితంపై ఎందుకు ఇంత ఆసక్తి? సినిమా వాళ్ళు ఏ ఫోటో పెట్టినా, ఎవరినైనా ఫాలో కాకపోయినా, ఒక కోట్ షేర్ చేసినా గానీ వెంటనే రిలేషన్షిప్, బ్రేకప్, పెళ్లి, డేటింగ్ అంటూ కథనాలు రావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లోనే అనుపమ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి ఒక మంచి సందేశంలా కనిపిస్తున్నాయి. అనుపమ కమెంట్స్ వైరల్ అవడంతో చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్రతి పోస్ట్కు ఒక కథ రాయకండి, సెలబ్రిటీలకు వ్యక్తిగత జీవితం ఉంటుంది, వాళ్ళు చెప్పే వరకు ఊహాగానాలు చేయొద్దు అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అయితే అసలు నిజం ఏంటి అంటూ ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అనుపమ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటున్నారు. గ్లామర్ పాత్రలతో పాటు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే ఆమె కెరియర్ ప్రస్తుతం మంచి దశలో కొనసాగుతుంది. ఇక మొత్తానికి ధ్రువ్ విక్రమ్ తో బ్రేకప్ జరిగిందా లేదా అనే ప్రశ్నకు అనుపమ నేరుగా సమాధానం ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఊహాగానాన్ని నమ్మొద్దని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. అధికారికంగా వారు రిలేషన్షిప్ ఎప్పుడు ప్రకటించలేదని, అలాగే బ్రేకప్ను కూడా ఎవరు ప్రకటించలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల కంటే సంబంధిత వ్యక్తులు చెప్పే అధికారిక సమాచారానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరిగే చర్చలు అవసరమా లేక వారి ప్రైవసీని గౌరవించాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.